మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనను అనుక్షణము కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మాట తప్పని వాడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మన పట్ల దేవుడు అద్భుత కళల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు. సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. క్షేమాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ధైర్యపరుస్తాడు. మనకు అవసరములన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. నమ్మడం ద్వారా మనం గొప్ప కార్యములు మనం చూస్తాము. దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి. దేవుని చాలా మొరపెట్టేవారిగా మనము ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ వేదన తొలగించే సంతోషాన్ని, సమాధానమును, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. రక్షిస్తాడు, విడిపిస్తాడు. అపాయంలో ప్రమాణాన్ని దేవుడు తప్పించి మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మన జీవితాలలో దేవుడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని చిత్తాన్ని మనము జరిగించే వారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు మనము కలిగి ఉండాలి. దేవుని కొరకు ఈ లోకంలో పరిశుద్ధంగా మనం జీవించేవారిగా ఉండాలి. దేవునికి సాక్షులుగా మనము నిలబడాలి. దేవుడు మన జీవితాల్లో ఆ రీతిగా కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నువ్వు నమ్మదగిన వాడు ప్రభా. నాయన నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, ఆదరించేవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు. అనుక్షణములు కాపాడే దేవుడు నాయన. రక్షించేవాడు, విడిపించేవాడు, అపాయాలను తప్పించే దేవుడు, మేలు చేసే దేవుడు నాయన. సహాయం చేసే దేవుడు, క్షేమాన్ని దయచేవాడు, సమృద్ధిని అనుగ్రహించేవాడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి అక్కరాలు కూడా తీర్చే దేవుడు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మా జీవితాలు అద్భుతకరాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా. అయ్యా నువ్వు జరిగించేవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలను చిత్తాన్ని జరిగించేవారు ఉండాలి ప్రభా. ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నీ మాటకు లోబడే జీవితాన్ని దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నీ అందు భక్తుల జీవితం దయచేయండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తనకి ఇష్టలుగా, నీకు ప్రియులుగా మేము జీవించినట్లు సహాయం చేయి ప్రభా. నీ కొరకు తన లోకంలో పరిశుద్ధంగా జీవించాలయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. కృప చూపు నాయన. యేసయ్యా మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధలు సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రాతినిధ్యుడు రీతిగా మన అనుక్షణం కాపాడుతాడు, రక్షిస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.